అమరావతి చిత్రకళా వీధి లాంటి వేదికల ద్వారా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం కూడా దీనికి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరంలో రేపు జరగనున్న అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్విని సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా అమరావతి థీమ్తో రూపొందించిన చిత్రానికి సీఎం చంద్రబాబు రంగులు వేసి మద్దతు ప్రకటించారు. తన చిన్నతనంలో చిత్రలేఖనం వేసినప్పటి అనుభూతి కలిగినట్టుందని వివరించారు. కూటమి ప్రభుత్వంలో కళాకారులు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తున్నామని చెప్పారు. కళల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అది పోయి ఇప్పుడు మన రాష్ట్రంలో మన ఊర్లోనే జరుగుతుంది. ఇది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి. ముఖ్యంగా పిల్లలకు అసలు కళలంటే ఏంటి, సంస్కృతి అంటే ఏంటి చూపించాలంటే ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఎవరికి కూడా దొరకదు. 500 మంది ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన కళాకారులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్ట్ ఫామ్లో ప్రావీణ్యం చెందిన వాళ్ళందరూ కూడా ఒకే చోట ఎగ్జిబిట్ చేస్తున్నారు. కన్నుల పండుగగా ఉండబోతుంది. నేను ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఇది ఇప్పటి వరకు ఇలాంటి ఉత్సవమే జరగలేదు. మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి కూడా మనకి నామినేషన్స్ చేసుకొని ఇక్కడ స్టాల్స్ ఏర్పరచుకోవడానికి రేపు వస్తున్నారండి. కాబట్టి వాళ్ళందరితో మీరు మాట్లాడి ఆర్ట్ని ఇంకా ఎలాగ వర్క్షాప్స్ కూడా పెట్టాము. వాళ్ళ నుంచి ఆర్ట్ నేర్చుకునే అవకాశం కూడా మీ అందరికి కల్పిస్తున్నాం. ఇవే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మొన్న రీసెంట్గా రిపబ్లిక్ డే పరేడ్లో కూడా పేరు పొందిన మన ఏటికొప్పాక బొమ్మలు కానివ్వండి, కొండపల్లి కానివ్వండి, ఎంతో ముందుకెళ్తున్న కలంకారీ ఆర్ట్ కానివ్వండి, ఇలాంటి హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మీకు ఇక్కడ స్టాల్స్ ద్వారా ఎగ్జిబిట్ చేయబోతున్నాం. ఇంతకంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బయట జరుగుతున్న సన్నివేశాన్ని అంతా చూసి సెంట్రల్ జైల్లో ఉన్న ప్రిజనర్స్ కూడా మేము కూడా చాలా వరకు ఆర్ట్ చేసామండి, అవి ఎగ్జిబిట్ చేసుకునే ఒక అవకాశం కూడా ఇవ్వమన్నారు. సో సెంట్రల్ జైల్ ప్రిజనర్స్ కోసం వాళ్ళు చేసిన ఆర్ట్ హ్యాండీక్రాఫ్ట్స్ కోసం దాదాపుగా 4 స్టాల్స్ అలొకేట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలందరూ కూడా మేము కూడా చిత్రలేఖనం వేస్తున్నాం, మేము కూడా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తున్నాం, మాకు కూడా కొన్ని స్టాల్స్ అలొకేట్ చేయమంటే దాదాపుగా 10-15 స్టాల్స్ మన గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఆర్ఫనేజెస్, డెఫ్ అండ్ డమ్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చేసే చిత్రలేఖనాన్ని కూడా ఎగ్జిబిట్ చేయబోతున్నారు. చాలా ఇన్స్పైరింగ్గా ఉండబోతుంది, చాలా ఉత్సవంలాగా ఉండబోతుంది. కేవలం ఆర్ట్, క్రాఫ్ట్, హ్యాండీక్రాఫ్ట్స్ మాత్రమే కాదు, అనేక రకాలైన ఫోక్ ఆర్ట్ కళాకారులందరూ రాబోతున్నారు, నాట్యకారులందరూ రాబోతున్నారు, సంగీతకారులందరూ రాబోతున్నారు. రేపు నిజంగా ఇదే ప్లేస్ మీరు చూస్తే ఒక కల్చరల్ ఫెస్టివల్ జరుగుతున్నట్టుగా ఉంటుంది. పండుగ వాతావరణం ఇక్కడ ఉండబోతుంది. మనకి గరగలు, ఇంకా ఉరుములు, ఈ తప్పెటగూళ్ళు, ఇలాంటి మరుగున పడుతున్న ఫోక్ ఆర్ట్స్ అన్నీ కూడా రేపు ఇక్కడ ప్రదర్శించబోతున్నాం. కాబట్టి ఇవన్నీ